హలో బిజీ పీపుల్, గుడ్ ఈవినింగ్. ఇకపోతే సోద లేకుండా సుత్తి చెప్పకుండా హెల్దీ రెసిపీ ఊదలతో కిచిడి ఎలా తయారు చేసేద్దామో చూసేద్దామా. ఈ కిచిడిని మీరు ఈవినింగ్ 7:30 కల్లా తినేసేయాలి. ఇది మీ డైట్లో ఒక భాగం. ఈ రెసిపీకి కావాల్సినవి పొటాటో అండ్ క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, గ్రీన్ బఠానీ, స్వీట్ కార్న్, జీడిపప్పులు. ఇకపోతే ఒక గ్లాసు ఊదలకి నేను 3 గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. ఈ కొబ్బరి పాలల్లో నేను వాటర్ కలిపి కొబ్బరి పాలు చేసుకుని తీసుకుంటున్నాను. దీంతో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడయ్యాక దీనిలో పొటాటో క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను. తర్వాత స్వీట్ కార్న్, నెక్స్ట్ బఠానీ, జీడిపప్పులు, టమాటోస్ ఇవన్నీ యాడ్ చేసాక ఒకసారి అయితే కలుపుకోండి. దీని తర్వాత ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసేయాలి. దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకుని ఒకసారి మొత్తం అంతటిని కొంచెం సేపు కలుపుకోండి. సారీ ఫ్రెండ్స్, హడావుడిలో పడి పచ్చిమిర్చి కరివేపాకు ముందు వేయడం మర్చిపోయినా. నో ప్రాబ్లం, అయితే మనం యాడ్ చేసేసుకుందాం, కలిపేసుకుందాం. నో ప్రాబ్లం, మనకు కావాల్సింది హెల్దీ కదా. తర్వాత కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. కొంచెం సేపు లిడ్ మూత అయితే పెట్టేసేయండి. ఆఫ్టర్ 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొబ్బరి పాలు అయితే యాడ్ చేసేసేయండి. కొబ్బరి పాలు యాడ్ చేసాక దీనిలో కొంచెం సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్ అయితే యాడ్ చేసి లిడ్ పెట్టేసి ఒక 5 minutes ఆగిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరిగాక అయితే ఊదలు అయితే యాడ్ చేసేసుకోండి. ఊదలు యాడ్ చేసాక కొద్దిసేపు కలిపేసుకుని తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇకపోతే కొంచెం సేపు అయితే ఉడకనిస్తే మన ఊదల కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఈ ఊదల కిచిడి డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ ఈవినింగ్ టైం రైస్ తినకుండా ఊదల కిచిడి అలాంటివి తింటే డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.